హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా కరివేపాకు పచ్చడి అండ్ అలాగే కొత్తిమీరతో ఊతప్పం ఎలా చేసుకోవాలో చూద్దామండి. పచ్చడి కోసం ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని ఈ రెండింటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి. పప్పు బాగా ఫ్రై అయితేనే మనకి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి 10 నుండి 12 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 3 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఒక 4 నిమిషాల పాటు. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత 1 కప్పు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి, సగభాగం మగ్గితే సరిపోతుంది. అప్పుడే మనకి చట్నీలో కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తుంది. చట్నీ చాలా బాగుంటుందండి, టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా. కరివేపాకు సగభాగం మగ్గిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకొని. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని అండ్ అలాగే కొంచెం హాట్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి మీ కన్సిస్టెన్సీ బట్టి. దీనికి ఎలాంటి తాలింపు అవసరం లేదండి, టేస్ట్ చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి. మరొక మిక్సీ జార్ తీసుకొని 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని గుప్పెడు కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఈ దోశ బ్యాటర్ ముందుగానే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఈ దోశ బ్యాటర్లోకి సన్నగా తురుముకున్న 1 క్యారెట్ అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి ఊతప్పానికి కాబట్టి కొంచెం మందంగానే కలుపుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ. ఈలోపు స్టవ్ మీద తవా పెట్టుకొని హీట్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ దోశ బ్యాటర్ వేసుకోండి. మందంగా వేసుకోవాలి దోశలు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి ఊతప్పాన్ని. చాలా సింపుల్గా చేసుకునే కొత్తిమీర ఊతప్పం అండ్ అలాగే కరివేపాకు చట్నీ రెడీ అయిపోయిందండి. కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ టిఫిన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్. సపోర్ట్ మై ఛానల్.